కి సంబంధించి రైస్ ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ రిసిప్ట్ ను IMS యాప్ లో కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రైస్ రిసిప్ట్ ని సబ్మిట్ చేసేటప్పుడు మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అంటే అక్కడ హెడ్ మాస్టర్ గారికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే రైస్ రిసిప్ట్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. మనకి రీసెంట్ గా ట్రాన్స్ఫర్స్ జరగటం మూలాన అక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబరు పాత హెడ్ మాస్టర్ గారిది ఉండటం మూలాన ఆ ఓటీపీని ఎంటర్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ HM గారి యొక్క అంటే ఇప్పుడు కొత్తగా పాఠశాలకు ఎవరైతే హెడ్ మాస్టర్ గా వచ్చారో, ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారో వారి యొక్క మొబైల్ నంబర్ ను ఏ విధంగా PM పోషన్ సైట్ లో ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. PM పోషన్ సైట్ లో ఎడిట్ చేస్తే ఈ మొబైల్ నంబర్ కూడా IMS సైట్ లో 100% అనేది అప్డేట్ అవడం జరుగుతుంది. అదే విధంగా రైస్ రిసిప్ట్ ను సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఇదే మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఇప్పుడు హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబర్ ను కొత్త నంబర్ ను సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ PM పోషన్ సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే PM పోషన్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు PM పోషన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ సైట్ లోకి లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన మండలానికి సంబంధించి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అంటే మనకు మనమే ఇక్కడ ఈ మొబైల్ నంబర్ ను ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి మీరు ఈ మొబైల్ నంబర్ ని మార్చుకోవాలనుకుంటే మీ యొక్క MU ఆఫీస్ ని సందర్శించండి. ఇక్కడ MU ఆఫీస్ గారి యొక్క లాగిన్ లో మాత్రమే ఇక్కడ HM గారి యొక్క మొబైల్ నంబర్ కి ప్రస్తుతం అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఈ PM పోషన్ సైట్ కి సంబంధించి MU ఆఫీస్ వారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడ్మిన్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ అడ్మిన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిన్ సర్వీసెస్ అనేవి ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. దీంట్లో ఎడిట్ HM మొబైల్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట. ఈ ఎడిట్ HM మొబైల్ నంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ స్కూల్ నేమ్ ఉంది కదా, ఈ స్కూల్ నేమ్ వద్ద ఆ మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల పేర్లు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే ఇక్కడ ఆ మండల పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్, మోడల్ స్కూల్స్, KGBV స్కూల్స్, ఇలా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని రకాల పాఠశాలల పేర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఏ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో, అంటే కొత్తది అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసేసుకొని గో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబర్ అనేది ఆన్లైన్ లో ఏమి ఉన్నది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఈ మొబైల్ నంబర్ ని కొత్తది అప్డేట్ చేసేసి ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ మొబైల్ నంబర్ అనేది 100% అప్డేట్ అవడం జరుగుతుంది. అదే విధంగా IMS యాప్ లో రైస్ రిసిప్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఓటీపీ కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం అయితే హెడ్ మాస్టర్ గారి యొక్క పేరుకి ఎడిట్ లేదనమాట. అంటే ఇది వరకు ఏ పేరు అయితే ఉందో అదే పేరు మీకు IMS యాప్ లో కనిపిస్తుంది. మొబైల్ నంబర్ మాత్రం 100% అప్డేట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే రైస్ రిసిప్ట్ ని సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీ వద్ద ఇబ్బంది పడుతుంటే ఇక MU ఆఫీస్ వారి యొక్క లాగిన్ లో ఈ విధంగా మొబైల్ నంబర్ ని కొత్తది అప్డేట్ చేయించుకోండి. అదే విధంగా పాఠశాల లాగిన్ లో కూడా ఇక్కడ మనకి మొబైల్ నంబర్ అప్డేషన్ ఆప్షన్ ఇస్తే నెక్స్ట్ మరలా మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది.